శ్రీ వ్యాసాశ్రమ విషయమై దానికి సంబంధించిన విషయాల గురించి మన పాత్రికేయ మిత్రులతో కొన్ని పంచుకోవాలని ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్కి ఇచ్చేసిన మహాత్ములు నా పక్కన కూర్చున్నవారు శ్రీ 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 స్వస్వరూపానంద స్వామి వారు, మన మంగాపురంలో వశిష్ఠాశ్రమం లలితాపీఠం దాని పీఠాధిపతులు వారు వ్యాసాశ్రమ పూర్వ విద్యార్థులు. వ్యాసాశ్రమంలో బ్రహ్మ విద్యా పాఠశాలలోను కేంద్రీయ సంస్కృత యూనివర్సిటీలో PhD వరకు చేసి చాలా నిష్ణాతులు. 7 గోల్డ్ మెడల్స్ వచ్చాయి వారికి. చాలా గొప్ప వ్యక్తి. దాని పక్కన ఉన్నవారు శ్రీ శ్రీ శివానంద గురుదేవులు వారు పుత్తూరు దగ్గర ఆశ్రమం పెట్టుకుని వారు ఉన్నారు. పక్కన బలరామరాజు గారు, వారు వ్యాసాశ్రమ పూర్వ విద్యార్థి, HMగా రిటైర్ అయ్యారు. దాని పక్కన గాలి రవి గారు, వారు ఈ స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. చాలా ఆశ్రమం గురించి చాలా కృషి చేస్తున్న వ్యక్తి. దాని పక్కన శ్రీ సుబ్బారెడ్డి గారు, వారిని విశ్వ హిందూ పరిషత్ సుబ్బారెడ్డి గారు అని పిలుస్తారు. వారు తెలియని వారు బహుశా తిరుపతిలో ఎవరుండ్రు, చాలా ప్రముఖులు వారు. ఇక నా కుడి పక్కన ఉన్నవారు రామయ్య గారని వ్యాసాశ్రమ పూర్వ విద్యార్థి, ఆయన రిటైర్డ్ ప్రిన్సిపాలు. దాని పక్కన సత్యం గారు, వారు వ్యాసాశ్రమ పూర్వ విద్యార్థి, వారు ఆర్టీసీలో విజిలెన్స్ ఇన్స్పెక్టర్గా రిటైర్ అయ్యారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది నా పేరు ప్రొఫెసర్ వెంకటరమణారెడ్డి. నేను SV యూనివర్సిటీలో ప్రొఫెసర్గా రిటైర్ అయ్యి డైరెక్టర్ జనరల్ ఆఫ్ ద నేషనల్ మిషన్ ఫర్ మ్యూజియంస్ న్యూఢిల్లీలో వర్క్ చేసి రిటైర్ అయ్యి ప్రస్తుతం తిరుపతిలోనే ఉన్నాను. SV యూనివర్సిటీలో ప్రాచ్య పరిశోధన సంస్థ తాళపత్ర గ్రంథాల గురించి ఉండే సంస్థకి డైరెక్టర్గా నేను వర్క్ చేశాను. ఇది నా పరిచయం. ఇక కార్యక్రమాన్ని స్వామివారు ప్రారంభిస్తారు. ఓం నమో భగవతే శ్రీ మలయాళ యతీంద్రాయ. పాత్రికేయ మిత్రులందరికీ అభినందనలు తెలియచేస్తూ, మేమందరం కూడా ఇక్కడ వ్యాసాశ్రమం పూర్వ విద్యార్థులు, అదేవిధంగా వ్యాసాశ్రమ పరంపరకు సంబంధించినటువంటి స్వామీజీలము ఇక్కడ ఉపస్థితిలో ఉండడం అనేటువంటి జరుగుతుంది. సద్గురు మహర్షి మలయాళ స్వామి వారు 1926లో ఆశ్రమాన్ని ప్రారంభించారు. 2026కి 100 సంవత్సరాలు పూర్తవుతూ ఉంది. ఈ 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా వ్యాసాశ్రమంలో శతాబ్ది ఉత్సవాలు అనేటువంటివి జరగవలసినటువంటి అవసరం ఉంది. దాన్ని 3 సంవత్సరాల ముందు నుండి జరుపుతామని వ్యాసాశ్రమంలో ఉండేటువంటి పీఠాధిపతి, అదేవిధంగా వారి తమ్ముడు శివరాం గారు, అదేవిధంగా అక్కడ కోశాధికారి కార్యదర్శిగా ఉండేటువంటి అమర్నారాయణ రెడ్డి 3 సంవత్సరాల నుండి అందరినీ నమ్మించి కొన్ని కోట్ల రూపాయలు ఈ 3 సంవత్సరాల్లో వసూలు చేసి మొన్న ఫిబ్రవరిలో జరుపుతామన్నారు. దాన్ని ఒక నెల రోజుల ముందు క్యాన్సిల్ చేశారు, సంవత్సరం ముందు అనౌన్స్ చేసి. అదేవిధంగా మే 2వ తారీఖు నుండి, ఈ సంవత్సరం మే 2 నుండి 8 వరకు జరుపుతామని చెప్పి కొన్ని వేల మంది భక్తులకు, దేశవ్యాప్తంగా కొన్ని వందల మంది మండలేశ్వరులు, పెద్ద పెద్ద స్వామీజీలందరికీ తెలియచేసి ఆ విధంగా దాన్ని 20 రోజుల ముందు మరలా క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇన్ని వేల మంది భక్తులు, వందల మంది స్వామీజీలతో జరిపేటువంటి కార్యక్రమాన్ని మరలా ఆగస్టు 27 నుండి 7 రోజులు జరుపుతామని మరలా ఇప్పుడు ప్రస్తుతం అనౌన్స్ చేశారు. అది చాలా మంచి వర్షాకాలం, మనకి ముసుర్లు కూడా పడతాయి ఆ సమయంలో. అటువంటి సమయంలో అది జరుపుతామని వారు నిర్ణయం చేసుకోవటం అనేటువంటిది ఏ విధంగా చేస్తున్నారో, చెయ్యాలని చేస్తున్నారో లేకపోతే ఆట పట్టిస్తున్నారో అనేది అర్థం కానటువంటి విషయం. ఈ విధంగా శతాబ్ది ఉత్సవాల్ని 1కి 2 సార్లు క్యాన్సిల్ చేయడం ఇదంతా కూడా మా అందరికీ చాలా కలత కలిగించింది. దేశవ్యాప్తంగా పెద్ద పెద్ద స్వామీజీలందరూ ఫ్లైట్లలో టికెట్లు బుక్ చేసుకున్నారు. విదేశాల నుండే వచ్చే భక్తులందరూ ఫ్లైట్లలో టికెట్లు బుక్ చేసుకున్నారు. ఎంతోమంది ట్రైన్లకు బుక్ చేసుకున్నారు. అదేవిధంగా ఏర్పేడ్లో, రేణుగుంటలో, శ్రీకాళహస్తిలో, తిరుపతిలో మొదలైనటువంటి ప్లేసుల్లో ఎంతోమంది రూములు కూడా వస్తువుల కింద బుక్ చేసుకున్నారు. ఇన్ని వేల మంది భక్తులు, ఇన్ని వందల మంది స్వామీజీలని ఒకసారేమో
10th పరీక్షలు జరుగుతున్నాయని చెప్పి 20 మందో 25 మందో అమ్మాయిలకి పరీక్ష అని చెప్పి మొత్తం ఇన్ని వేల మందిని ఈ విధంగా చేయటం ఎంతవరకు సబబు అనేటువంటి విషయాన్ని ఆలోచించవలసిందిగా పీఠాధిపతులకు మేము విన్నవిస్తున్నాం. అదేవిధంగా రెండో పర్యాయము గ్యాస్ లేదు అని చెప్పి మొన్న మే నెలలో చేశారు. కట్టెలతో వంటలు జరగడం అనేటువంటిది మనకి ఎప్పటి నుండో ఉండేటువంటి విషయమే. గ్యాస్ కంపల్సరీ ఏమీ కాదు, గ్యాస్ ఉంటే కొంత సౌలభ్యం ఉండొచ్చు, కానీ ఆడిన మాట తప్పడము, ఇన్ని వేల మందిని స్వామీజీలని భక్తుల్ని అందరినీ కూడా ఈ విధంగా చేయటం అనేటువంటిది అంటే కొన్ని లక్షల రూపాయలు వేస్ట్ అయ్యింది. ఎంతోమంది భక్తులు స్వామీజీలు చాలా ఇబ్బంది పడినారు, విసుక్కున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మరలా వర్షాకాలంలోనే మేము సభలు జరుపుతామని చెప్పడం ఎంతవరకు సమంజసమనేటువంటి విషయాన్ని మేము ఈ సభాముఖంగా ప్రశ్నిస్తూ ఉన్నాం వారిని. ఇది ఈ విధంగా జరుగుతుంది. అంతేకాకుండా మేమందరం ఆ గురు పరంపరలో వచ్చాం. సద్గురు మహర్షి మలయాళ స్వామి వారు కేరళ నుండి వచ్చి మన తిరుమల గోగర్భంలో 1926కు ముందు 12.5 సంవత్సరాలు తపస్సు చేసినటువంటి తపోమూర్తి. తర్వాత ఏర్పేట దగ్గర 1926లో ఆశ్రమాన్ని ప్రారంభించారు. చాలా ఉద్యమ స్ఫూర్తితోటి ఆంధ్రదేశ ఉభయ రాష్ట్రాల్లోని అప్పుడు ఉమ్మడి ఆంధ్రదేశంలో కూడా బ్రాహ్మణేతరులైనటువంటి ఇతర క్యాస్ట్లన్నిటికి కూడా ఆధ్యాత్మిక విద్యను అన్నిటినీ అందించడమే కాకుండా వారందరికీ కూడా సంస్కృత విద్యను అందించారు. బీద ప్రజలైనటువంటి వారందరికీ అనాథ పిల్లలు అనాథ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆశ్రమంలో చేర్చుకొని కన్యా గురుకులంలో ఒక పవిత్ర గురుకులంగా జరుపుతూ అబ్బాయిలకు కూడా ఒక గురుకులం పెట్టి అటువంటి వారందరినీ తయారు చేశారు. అటువంటి పూర్వ విద్యార్థులు ఇక్కడ ఈ వేదిక మీద ఈరోజు కూర్చున్నారు. చాలా పదవుల్లో రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు ఇట్లా ఎంతోమంది ఉన్నారు. ఐఏఎస్లు కూడా చాలామంది ఉన్నారు. ఆ విధంగా అటువంటి వాళ్ళందరికీ సేవలు చేస్తూ వచ్చారు. ఆ విధంగా మలయాళ స్వామివారి తర్వాత విమలానంద స్వామివారు, విమలానంద స్వామివారి తర్వాత విద్యానంద స్వామివారు వచ్చారు. విద్యానంద స్వామివారి హయాంలో మేమందరం అక్కడ చదువుకున్నాం. బ్రహ్మ విద్యా పాఠశాలలో సంస్కృతం చదువుకున్నాం, బ్రహ్మచారులుగా ఉన్నాం, ఆశ్రమంలో ఎంతో సేవలు చేశాం. ఆ విధంగా ఉంటూ వచ్చాం. మా విద్యానంద స్వామివారి గురుదేవులు ఉండేటప్పుడు అక్కడ ఒక జనరల్ హాస్పిటల్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఒక కంటి హాస్పిటల్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా అనాథ పిల్లలందరికీ విద్య ఇవన్నీ కూడా మలయాళ స్వామివారు పెట్టినవన్నీ యథాప్రకారంగా సాగిస్తూ వచ్చారు. ఇవన్నీ జరుగుతున్నటువంటి అనేక సేవా కార్యక్రమాలన్నిట్లు కూడా ఇప్పుడు హాస్పిటళ్ళు కూల్చేశారు. అది కూల్చేసి ఒక 10-12 సంవత్సరాలు అవుతుంది. జనరల్ హాస్పిటల్ కంటి హాస్పిటల్ని కూల్చేసినారు మా స్వామివారు సమాధి అయిపోయిన తర్వాత. ఎందుకు కూల్చేశారంటే సమాధానం లేదు. ఆశ్రమానికి వచ్చే సాధువులందరికీ భోజనాలు పెడుతుండేవాళ్ళు. ఇప్పుడు అటువంటి భోజనాలు జరగటం లేదు. ఏకంగా భక్తులైతే ఈరోజు ఆశ్రమానికి వెళ్ళేటువంటి పరిస్థితే లేదు. గేటు దగ్గర నుంచే తిరిగి పంపిస్తున్నారు. ఇది 100% సత్యమైనటువంటి విషయం. ఆ విధంగా ఏ ఆశ్రమైనా భక్తులందరినీ వచ్చేటట్లుగా చేయటం, వారు వస్తే అన్నపానాదులు ఇవ్వటం, ఆశ్రయం ఇవ్వటం, ఏదైనా ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానబోధనలు వాళ్ళకి అందించి ధార్మిక నైతిక విషయాలను వాళ్ళకి బోధించడం అనేటువంటిది ఆశ్రమాల యొక్క ధర్మం. ఇప్పుడు కూడా ఏ ఆశ్రమంలోని పగలంతా వచ్చేటువంటి భక్తులందరినీ రానివ్వకుండా పోవటం అనేటువంటి ప్రసక్తి యావత్ భారతదేశంలో ఎక్కడా లేదు. అటువంటిది వ్యాసాశ్రమంలో ఈరోజు ఒక్క కాకిని కూడా లోనికి రానివ్వటం లేదు. సేవా కార్యక్రమాలు ఆపేశారు. అబ్బాయిల స్కూలు ఎత్తేశారు. పైగా అమ్మాయిల స్కూలు అబ్బాయిల స్కూలు 10th వరకు ఉండేది. 10th వరకు ఉండే అబ్బాయిల స్కూల్ ఎత్తేసి అమ్మాయిలకి ఇంటరు డిగ్రీ పీజీల వరకు పెట్టి నడిపిస్తున్నారు. దీని ద్వారా కూడా ఎన్నోసారి పత్రికలకు ఎక్కినటువంటి చరిత్ర అయితే మా గురుస్థానంలో ఉందని చెప్పుకోవడానికి మేము సిగ్గుపడుతున్నాం అన్నమాట. అటువంటి పరిస్థితులు అనేటువంటివి అక్కడ ఉన్నాయి. ఆ విధంగా భక్తులను రానివ్వకుండా పోవటం, మొత్తం సేవా కార్యక్రమాలు అనేటువంటివి ఆపేయడం, కొన్ని కోట్లు వసూలు చేస్తున్నారు. ఆశ్రమానికి పూర్వం నిధులన్నీ ఎన్నో కోట్లు సంపదంతా ఉంది, అదంతా ఉంది. అన్నదానానికి వచ్చినటువంటివి, పూజలకు వచ్చినటువంటివి ఇవన్నీ కూడా అవన్నీ బ్యాంక్ బ్యాలెన్సుల్లో ఉన్నాయా లేవా ఏమవుతున్నాయనేటువంటి విషయాలు ఎవ్వరికీ చెప్పడం లేదు. తర్వాత మా స్వామివారు విద్యానందగిరి స్వామివారు ఉండేటప్పుడు వ్యాసాశ్రమ అభివృద్ధి కమిటీ అని ఒక కమిటీని వేశారు. ఈ పీఠాధిపతులు వచ్చేవాళ్ళు ఒక పద్ధతిగా జరుపుకోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి కొంతమంది స్వామీజీల్ని భక్తుల్ని కలుపుకొని వ్యాసాశ్రమ అభివృద్ధి కమిటీ అని స్వామివారు సమాధి అయ్యేదానికి ఒక 4-5 సంవత్సరాల ముందు ఆ విధంగా ఏర్పాటు చేయడం ప్రాయ 2005లో ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఇప్పుడు ఆ కమిటీని మొత్తం కమిటీలో ఉండేటువంటి మెంబర్లందరినీ భయభ్రాంతులను చేసి
ఈ పీఠాధిపతి అమర్నాథ్ రెడ్డి, శివరాం అంటే పీఠాధిపతి తమ్ముడు, వీళ్ళు ముగ్గురు మాత్రమే ఈరోజు గోప్యంగా వ్యాసాశ్రమాన్ని నడుపుకుంటున్నారు తప్ప ఈ కమిటీని ఎందుకు రద్దు చేశారు? మరలా ఇప్పుడు కమిటీ వేసి ఆశ్రమాన్ని జరపండి, స్వామివారి ఉద్దేశాలని మీరు ముందుకు పరిపాలించేటట్లుగా చెయ్యండి అని అడిగితే, ఇప్పుడు అడిగినటువంటి వాళ్ళందరినీ శత్రువులుగా, ఆశ్రమానికి ద్రోహం చేస్తున్నటువంటి వాళ్ళుగా రకరకాల అపోహలను కల్పిస్తూ అబద్ధాలన్నీ మాట్లాడటం అనేటువంటిది జరుగుతుంది. గోశాల ఉండేది, గోశాల అంతమైపోయింది, ఒక్క గోవు అనేటువంటిది లేదు. ఈ శతాబ్ది ఉత్సవాలు జరుగుతాయని అందరు భక్తులు అడుగుతారని ఒక 25 గోవుల్ని ఇప్పుడు కొత్తగా 2 నెలల ముందు కొనుక్కొని తెచ్చి ఆవుల్ని అక్కడ చూపించడానికి ప్రదర్శన పెట్టారు. ఇది అక్కడ ఉండేటువంటి పరిస్థితి. ఆ విధంగా ఆశ్రమంలో మొత్తం దేవాలయాలు ఉన్నాయి. సద్గురు మహర్షి మలయాళ స్వామివారి సమాధి మందిరం ఉంది, విమలానంద స్వామివారి సమాధి మందిరం ఉంది, విద్యానంద స్వామివారి సమాధి మందిరం ఉంది, వ్యాస మందిరం ఉంది, అదేవిధంగా దక్షిణామూర్తి మందిరం ఉంది, సద్గురు మహర్షి మలయాళ స్వామివారి శయన మందిరం ఉంది. అదేవిధంగా స్వామివారు ఉన్నప్పటి నుండి ఉండేటువంటి ఆ కుటీరం ఏదైతే ఉందో పర్ణశాల, అందులో కూడా పూజా మందిరం అంటారు దాన్ని. అందులో మలయాళ స్వామివారు పూజ చేస్తున్నటువంటి శివలింగము, సాలగ్రామాలు వగైరా దేవతామూర్తులన్నిటికీ మేమందరము ఉన్నంత వరకు అన్ని పూజలు జరుగుతూ వచ్చాయి. అదేవిధంగా ఉత్తాలకేశ్వర స్వామి దేవాలయము స్కంద పురాణంలో పేర్కొనబడినటువంటి కాళహస్తికి చరిత్రకు సంబంధంతో ఒక దేవాలయం ఉంది. ఇన్ని దేవాలయాల్లో ఈరోజు ఒక్క పూజారి లేదు. మీరు ఎవరైనా వెళ్ళి అక్కడ పూజారి ఉన్నారా అని అడిగి తెలుసుకుంటే, ఉన్నారు ఇదిగో ఫలానాన్ని చూపిస్తే మేము ఏ విషయానికైనా మేము రెడీగా ఉంటాం. ఒక్క పూజారి లేడు, ఒక్క బ్రహ్మచారి లేరు, ఆశ్రమంలో ఒక్క సాధువు లేరు. మొత్తం పరిపూర్ణానంద స్వామి, ఆయన తమ్ముడు అమర్నాథ్ రెడ్డి, ఇంకా ఎక్కువగా అనుకుంటే ఇంకొక 5-6 మంది, మొత్తం ఎవరో అమ్మగారులు అయ్యగారులు కలిస్తే అంత పెద్ద ఆశ్రమంలో కొన్ని వందల మందికి వసతులు, భోజనాలు సౌకర్యం చేయగలిగినటువంటి పెద్ద పెద్ద భోజనశాలలు, వసతులు ఉన్నటువంటి ఆశ్రమంలో ఈరోజు పట్టున 10 మంది కూడా లేకుండా నిర్జరారణ్యంగా ఆ ఆశ్రమం ఈరోజు నడుస్తూ ఉంది. ఇవన్నీ సరికాదు. పూర్వ వైభవంతో ఆశ్రమాన్ని జరపాలి. ఆ విధంగా జరపడమే ధర్మము. అందువల్ల మీరొక్కరే పరిపాలన చేయకుండా మా స్వామివారు విద్యానంద స్వామివారు 2005 ఆ ప్రాంతంలో ఏర్పరిచినటువంటి కమిటీలు ఏవైతే ఉన్నాయో అభివృద్ధి కమిటీలని, వాటిని ఉద్ధరించి స్వామీజీలందరినీ కమిటీలో పెట్టండి, గురుకులానికి సంబంధించిన స్వామీజీలందరినీ. అదేవిధంగా భక్తులందరినీ ఒక కమిటీ వేయండి, అందులో ఒక 11 మందిని, ఇందులో ఒక 11 మందిని వేసి మీ సత్యం ఏదైతే ఉందో నిరూపించుకోండి, మీ ధర్మాన్ని తెలియచేయండి, మీ నిజ ప్రవర్తన, రుజు ప్రవర్తన ఏదైతే ఉందో దాన్ని నిరూపించుకుంటే బాగుంటుంది. అందరము కలిసి పరిపాలన చేసి ఆశ్రమ భవిష్యత్తుని ఉజ్వలంగా తీర్చిదిద్దితే బాగుంటుంది. ఇటువంటి అపఖ్యాతులు మనకు ఉండకూడదు, మనం బజారు పాలు కాకూడదు అనేటువంటి విషయాన్ని మేము 25 మంది స్వామీజీలతో కలిసి, వ్యాసాశ్రమ పరంపరకు సంబంధించిన స్వామీజీలు మాత్రమే, ఇంకెవరూ లేరు, 25 మంది మేమందరము కలిసి వెళ్ళి అడిగినా మమ్మల్ని అందరినీ వ్యాసాశ్రమాన్ని భ్రష్టు పట్టించడానికి వస్తున్నామని రకరకాల నిందారోపణలు వేసి, అదేవిధంగా ఆంధ్రజ్యోతి, సాక్షి మొదలైన దాంట్లో యాడ్స్ ఇచ్చారు. అందులో ఏం చేశారు? అన్ని అబద్ధాలు రాశారు. పీఠాధిపతిని మేము భయభ్రాంతులను చేశామని, అదేవిధంగా వారిని బెదిరించామని, తర్వాత ఆ పీఠానికి మేమందరం ఎవరో పీఠాధిపతులను కావాలనే ఆశతోటి వాళ్ళని తొలగించాలనుకుంటున్నామని రకరకాలుగా చెప్పున్నారు. మేము ఒక లెటరు మీకు కావాలని అందరికీ ఇస్తాం. మేము వారికి వినతి చేసిన ఒక లెటర్ ఇచ్చాం, రిజిస్టర్డ్ లెటర్ పోస్ట్ చేశాము, వాట్సాప్లో కూడా పంపించాము. వారు చూసినట్టు కూడా మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఆ విధంగా రిజిస్టర్ పోస్ట్లో కూడా వెళ్ళింది. దాంట్లో మేము ఒకటి చెప్పాం, స్వామీజీ మీరు పెద్దవారు అయ్యారు, అందువలన మీ శిష్యుల్లో యోగ్యులైనటువంటి వారిని ఎవరినైనా ఆశ్రమ బాధ్యతలు ఒప్పజెప్పి, ఆ శిష్యుడితో కూడా కొంతమంది సన్యాసులు, వ్యాసాశ్రమ పరంపరకు సంబంధించిన స్వామీజీలతో ఒక కమిటీ వేయండి, భక్తులతో ఒక కమిటీ వేసి నిర్వహించండి అనేటువంటి విషయాన్ని ఒక పాయింట్గా చెప్పాం. ఒకవేళ మీ శిష్యుల్లో యోగ్యులు లేకపోతే మన గురుదేవుల యొక్క శిష్యులు చాలామంది ఉన్నారు, ఇప్పుడు 25 మంది ఉన్నారు. ఇందులో మీకు నచ్చిన వాళ్ళని, మాకు నచ్చిన వాళ్ళని ఒకరిని సెలెక్ట్ చేసుకొని పీఠాధిపతిగా కూర్చుండబెట్టి వారితో పాటు కమిటీ వేసుకుందాం. ఎందుకంటే 10 మందికి తెలిసినట్లుగా ప్రజా సంస్థలు జరగడం అనేటువంటి ధర్మము. ప్రజలకి, ప్రభుత్వానికి ప్రజల ద్వారా జరుగుతున్నటువంటి సంస్థల సమాధానం చెప్పడం మన ధర్మము, మన నైతికత అనేటువంటి విషయాన్ని సుస్పష్టంగా తెలియజేశాం.
అట్లా కూడా మీరు ఒప్పుకోకపోతే మీరే పీఠాధిపతిగా ఉండండి, మీ తమ్ముడిని కూడా ఇక్కడే ఉంచండి, అమర్నాథ్ రెడ్డి గారిని కూడా ఇక్కడే పరిపాలనలో ఉంచండి. కాకపోతే మీ ముగ్గురులోనే గోప్యంగా పరిపాలన అనేటువంటిది, ఈ కోర్టులు వ్యవస్థ అనేటువంటిది జరగకూడదు, ఈ అవినీతులన్నీ జరగకూడదు, ఇట్లా కార్యక్రమాలన్నింటినీ కోర్టులు వసూలు చేసి డ్రాప్ చేసి ప్రజల్ని భక్తుల్ని స్వామీజీల్ని మోసం చేయకూడదు. అందువలన మీతో పాటు అందరినీ కమిటీలో భక్తుల్ని స్వామీజీల్ని వేసుకొని ఆ విధంగా ముందుకు సాగితే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మేము సుస్పష్టంగా తెలియజేశాం. మా లెటర్కి వారు జ్యోతిలోని అదేవిధంగా సాక్షిలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి ఎటువంటి సంబంధం లేదు. మీరందరూ కావాలంటే రెండూ ఇస్తాం మీకు. ఒకటైతే మీకు పత్రికలోనే ఉంది, రెండవది మేము రాతపూర్వకంగా ఇస్తాము. రెండింటిని ట్రాలీ చేసుకొని ఏది ధర్మము, మేము అడిగింది ఏమిటి, వాళ్ళు పేపర్లో ప్రకటించినటువంటి మ్యాటర్ ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా మీరు స్పష్టంగా తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. అందువలన ఈ మూలకంగా మరి మనం సంధికి వెళ్ళినప్పుడు, సామరస్యంగా మేము వెళ్ళినప్పుడు స్వామీజీకి పుష్పమాల వేసి పాదాలకు నమస్కారం చేసి, స్వామీజీ ఇట్లా చేసుకోవాలి, భక్తులందరినీ రానివ్వాలి, సేవా కార్యక్రమాలన్నీ జరగాలి, ఆశ్రమానికి పునర్వైభవం తీసుకురావాలి, దీనికి దయచేసి మీరు అంగీకరించాలని మేము కోరుకుంటూ ఉన్నాం. దానికి ఇదిగోండి 3 ఆప్షన్లు పెట్టాం, ఈ మూడిట్లో మీకు ఏది నచ్చితే అది చేసుకొని ముందుకు వెళ్దాం అనేటువంటి విషయాన్ని చెప్పినా వారు తిరస్కరించి, పైగా మేమందరం ఏదో ఆశ్రమాన్ని నాశనం చేయడానికి వెళ్తున్నామని బ్లేమ్ చేయడం అనేటువంటిది మాకు చాలా బాధాకరంగా అనిపించింది. అందువల్లనే మేము ఇక్కడ వరకు వచ్చి మరి మీ అందరికి కూడా ఈ యథార్థాలను తెలియజేద్దామనే దృష్టితోటి వచ్చాము. మరి ఈ విషయాలు మేము తెలియజేయడం జరిగింది. ఇంకా మిగతా విషయాలు మన వాళ్ళు కూడా కొన్ని విషయాలు ప్రస్తావిస్తారు, వాటిని కూడా మీరు వినవలసిందిగా కోరుతూ ఉన్నాం. హరి ఓం తత్స. దయచేసి వినండి, నేను స్వామీజీగా అటువంటి విషయాలు మాట్లాడను. నేను ప్రత్యక్షంగా నిరూపించగలిగినవి కొన్ని ఉన్నాయి. ఆశ్రమంలో, ఆశ్రమం అంటే పూజ పునస్కారాలు, పారాయణలు, ఉపన్యాసాలు, అన్నదానము ఇవన్నీ జరగాలి. ఇవి ఒక్కటి లేదు అని మీరు ఎవరైనా రండి, మేము నిరూపిస్తాం. నా బాధ్యతగా నేను చెప్తున్నా. ఉండండి, ఇప్పుడు అయ్యా విషయం వినండి, ఒక్క విషయం వినండి. ఉండండి, ఇప్పుడు నేను చెప్పే విషయం వినండి. ఇప్పుడు అది ఒక విషయం. ఇప్పుడు కొన్ని విషయాలు ఎట్లా ఉంటాయంటే, అందుకే మేము ఇప్పుడు అది పూర్వ విద్యార్థులు కొంతమంది ఏవో కొన్ని రాశారు, ఉన్నాయి కూడా, కానీ మేము అవన్నీ మాట్లాడదలుచుకోలేదు. తిరుపతి శ్రీనివాస మంగాపురం లలితాపీఠం, అది పరిస్థితి. ఆశ్రమానికి ఎవరికి ప్రవేశం లేకుండా చేస్తున్నారు, ఒక్క కాకిని కూడా లోనికి పోనివ్వటం లేదనేది 100% సత్యం. ఏ ఆశ్రమంలో ఈ విధంగా ఉండదు. ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు, దానిలో ఎటువంటి సందేహం అనేటువంటిది ఉండదు. ప్రతి ఆశ్రమం అంటే శ్రమను పోగొట్టేది, ఆశ్రితులకు ఆశ్రయం ఇచ్చేది, వాళ్ళ బాధలకి సాంత్వన కలిగించేది, వారికి అన్నపనాదులు ఇచ్చే ఆతిథ్యాన్ని ఇచ్చేటువంటి వాళ్ళే ఆశ్రమంలో ఆధ్యాత్మిక బోధలు జరిపేది. మా గురుదేవులు విద్యానందగిరి స్వామివారు వ్యాసాశ్రమం అభివృద్ధి కమిటీలోని, మలయాళ స్వామివారు వీలునామాలోని ఎప్పుడూ రక్త సంబంధికుల్ని ఆశ్రమంలో చేర్చుకోవటం కానీ, వారిని పీఠాధిపతులుగా నియామకం చేయడం కానీ చెల్లదు అనేటువంటి విషయాన్ని మలయాళ స్వామివారు, విద్యానంద స్వామివారు అభివృద్ధి ట్రస్ట్లో కూడా ఇవి స్పష్టంగా రాశారు. ఈ విషయాలైతే ఉన్నాయి. వారు దానికి విరుద్ధంగా ఈరోజు వాళ్ళ తమ్ముడికి పీఠాధిపత్యం ఇవ్వాలని వాళ్ళ తమ్ముడిని ఇంతకాలంగా పెట్టుకొని ఆయన ద్వారా పరిపాలన చేస్తున్నాడు అనేటువంటిది యథార్థమైనటువంటి విషయం. ఇప్పటి వరకు పూర్వ విద్యార్థులు అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేయడం, ఎండోమెంట్కి తెలియజేయడం, కలెక్టర్కి తెలియజేయడం, ఎస్పీ గారికి తెలియజేయడం, ఇట్లా రాష్ట్రపతికి లెటర్ రాయటం, ఇట్లా అనేక రకాలుగా జరిగినాయి. ఇది ఈ వ్యాసాశ్రమ చర్చ అసెంబ్లీలో కూడా జరిగింది. ఎందుకంటే మనకి వారు సుబ్రహ్మణ్యం గారు, మిట్టిపాలెం సుబ్రహ్మణ్యం గారు వారు ఎమ్మెల్సీగా ఉండేటప్పుడు అసెంబ్లీలో కూడా ఇది ప్రస్తావించడం జరిగింది. అక్కడ కూడా చర్చలు జరిగాయి. ఇప్పుడైతే మేము స్వామీజీలు అందరం చూసి 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 బాధపడి ఇక మేము కూడా రంగంలోకి దిగాలి, ఈ ఆశ్రమాన్ని, మన ఆశ్రమాన్ని మనం సంరక్షించుకోవాలి. ఎందుకంటే అక్కడ అన్నం తిన్నాము, అక్కడ అక్షరం నేర్చుకున్నాము, ఆశ్రమం ఈ విధంగా పాడైపోయి ఆ పేరు చెప్పుకోవాలంటేనే మనకు తలవంపుగా కనిపిస్తున్నప్పుడు మరి పూర్వ విద్యార్థులతో కూడా మేము కూడా చేరి అందరము కలిసి ఆశ్రమాన్ని పూర్వవైభవాన్ని తీసుకొద్దామనే ప్రయత్నమే తప్ప మాలో ఎటువంటిది లేదు. మాకందరికీ పెద్ద పెద్ద ఆశ్రమాలు ఉన్నాయి, మా వ్యవస్థలు మాకున్నాయి, అన్నీ ఉన్నాయి.
కానీ ఇన్ని ఉండి పూర్వాశ్రమం మనకి ఏదైతే మూలస్థానమో అది పోతే తల్లి బాధపడుతూ ఉంటే కొడుకులందరూ హ్యాపీగా బతుకుతూ తల్లిని పట్టించుకోకపోతే ఎట్లా ఉంటుందో అదేవిధంగా గురుస్థానము మూలస్థానము పాడైపోతూ ఉంటే మేమందరం అక్కడి నుంచి వచ్చినటువంటి పిల్లలుగా ఉండి మేము పట్టించుకోకపోతే ఎట్లా ఉంటుంది? అమర్నాథ్ రెడ్డి గారు ఆల్రెడీ 18 రోజులు, సుమారు 18 రోజులు జైల్లోకి వెళ్ళారు. ఆయన నేరాలు ఘోరాలతోటి ఆయనకి జైల్లోకి వెళ్ళారు. ఆ కేసులన్నీ ఇక్కడ ఉన్నాయండి. ఆ కేసులు కూడా మీకు తెలియజేస్తారు. రవి, ఇప్పుడు మా రవి గారు మాట్లాడతారు. సద్గురు మలయాళ స్వామి వారి యొక్క వీలునామా చాలా స్పష్టంగా ఉంది. ఇక్కడ కూడా ఉంది. ఇప్పుడు మీకు కాపీస్ తెప్పించి ఇవ్వమంటే ఇస్తాము. వంశపారంపర్యానికి సంబంధించి కానీ, రక్త సంబంధులకు సంబంధించి కానీ ఎవరికి ఆశ్రమ అధికారాలు, ఆశ్రమ పీఠాధిపతి పదవి ఇవ్వకూడదని చాలా స్పష్టంగా ఉంది. బాగా సంస్కారవంతుడు, వేద విద్య, సనాతన భారతీయత, హిందూత వీటి గురించి తెలిసిన ఒక మంచి వ్యక్తికి ఆశ్రమ పీఠాధిపతి ఇవ్వాలని చెప్పి చాలా స్పష్టంగా మలయాళ స్వామి వారే కాదు, విమలానంద స్వామి గారు కానీ, విద్యానంద కానీ చాలా స్పష్టంగా వాళ్ళ యొక్క వీలునామాలో ఉంది. కానీ ప్రస్తుతము పీఠాధిపతి ప్రస్తుత పీఠాధిపతి కూడా అక్షర జ్ఞానం లేని వ్యక్తే. విద్యానంద స్వామి వారికి డ్రైవర్గా ఉన్నాడు. ఆయన పీఠాధిపతి అన్నాడు. ఆయనకి డ్రైవర్గా వాళ్ళ తమ్ముడు శివరాము, ఆయనైతే నిరక్షర కుక్షి, ఆయనకి అక్షరాలు రావు, చదువుకోలేదు, భగవద్గీత అంటే తెలియదు, ఏమీ తెలియదు. అలాంటి శివరామికి ఉత్తరాధికారి పదవిని దాచిచ్చాడు ప్రస్తుత పీఠాధిపతి. ఇలాంటి వ్యవస్థ మీదనే మేము పూర్వ విద్యార్థులు ఆలోచించి ఒక ఉద్యమాన్ని ప్రారంభిస్తే బాగుంటుందని శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మేము పాత విద్యార్థులు అందరూ కూడా ఒక కమిటీగా ఫామ్ అయ్యి వ్యాసాశ్రమానికి పోయి అడిగాం, స్వామి 100 సంవత్సరాలు 26 ఫిబ్రవరికి 100 సంవత్సరాలు జరుగుతుంది. దీనికి సంబంధించి స్మృతి చిహ్నంగా ఒక మెమోరియల్ ఇదిగా ఒకటి ఏదన్నా మనం ప్రారంభిద్దాము. మలయాళ స్వామి వారి విగ్రహానికి మంచి, అసలు ఎక్కడ మలయాళ స్వామి వారి విగ్రహం కాషాయ కలర్లో ఎక్కడా విగ్రహం లేదు. శ్వేతశిలా విగ్రహం మాత్రమే ఆశ్రమంలో ఉంది, బయట ఎక్కడా లేవు. కానీ మేము పాత విద్యార్థులు చాలా గొప్ప మనసుతో స్వామి ఇట ఒక విగ్రహాన్ని, స్మృతి మండపము, స్మృతి చిహ్నాన్ని పెట్టాలని చెప్పి వారికి విన్నవిస్తే మాకు సంబంధం లేదు, మీరు చేసుకోండి అన్నారు. గోగర్భం స్వామి తిరుమలలో గోగర్భంలో స్వామివారు తపస్సు చేశారు. ఈ ఆశ్రమం వాళ్ళకి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు తిరుపతి దేవస్థానం వాళ్ళు 2 ఎకరాల పొలం ఇచ్చారు. దాంట్లో మీరు అందరికీ గోగర్భంలో 2 ఎకరాల స్థలం ఇచ్చారు. దానికి వీళ్ళు గెస్ట్ హౌస్ కట్టుకొని ఆశ్రమాన్నే దాన్ని యాజమాన్యం చేస్తూ వచ్చిన భక్తులకి, వ్యాసాశ్రమ భక్తులకి, వచ్చిన భక్తులకి ఫ్రీగా వసతి, విద్య, భోజన సదుపాయాలు పెట్టమని చెప్పి వాళ్ళు రాసిస్తే టీటీడీ వాళ్ళు ఇప్పుడు దాన్ని ప్రైవేటు పరం చేసి ప్రైవేటుకి లీజ్ ఇచ్చి ఇప్పుడు 2000 రూపాయల రూమ్ అక్కడ. ఆడ వసతి కానీ అన్నదానం కానీ ఏం లేదు. అది ఎవరో ఆశ్రమం వాళ్ళకి సంబంధించి ఎవరు లీజులో ఉందని వింటున్నాం. దాన్ని అది చాలా స్పష్టంగా మీరు కూడా ఎంక్వైరీ చేయొచ్చు దాని గురించి. కొండ మీద దాన్ని పాటు చేశారు. ప్లస్ ఇంకోటి, మలయాళ స్వామి వారు తన వీలునామాలో అన్ని ఎండోమెంట్లో ఉన్నట్టు చాలా స్పష్టంగా ఇచ్చాడు. ఇంకో చాలా చాలా ప్రధానమైన విషయం దయచేసి స్మరించండి. మలయాళ స్వామి వారు ఫస్ట్ నా పేరు గాలి రవి. మీరు అడిగినట్టు ఇదివరకు లైంగిక వేధింపుల విషయం అడిగారు. దాని మీద కలెక్టర్ గారు 2017లో ఒక కమిటీని వేశారండి, 3 మ్యాన్ కమిటీ. ప్రద్యుమ్న కలెక్టర్గా ఉన్నారు అప్పుడు. ఐసీడీఎస్పీడి, డిఈఓని, తర్వాత వచ్చి ఉమెన్ పోలీస్ స్టేషన్ డిఎస్పీని వేశారు. ఇప్పటి వరకు ఆ కమిటీ ఎక్కడుందో కూడా తెలియదు. దానికి సంబంధించి ఆర్డర్స్ కాపీ కూడా మీకు మేము ఇస్తాము. కమిటీ విచారణకు రాలేదు. కమిటీని అయితే ఫామ్ చేశారు, ఇప్పటివరకు కమిటీ విచారణ రాలేదు. కాకపోతే మీరు అధికారులకు ఫిర్యాదు చేశారంటున్నారు కాబట్టి శ్రీ వ్యాసాశ్రమం పూర్తిగా దేవాదాయ ధర్మాదాయ శాఖలో గల మఠం. అన్ని అధికారాలు, సర్వాధికారాలు దేవాదాయ శాఖకు ఉన్నాయి. దేవాదాయ శాఖ అధికారులకు మేమంతా ఫిర్యాదు చేశాం. కమిషనర్కి ఇచ్చాం, చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చాం, ముఖ్యమంత్రికి ఇచ్చాం, డీజీపీకి ఇచ్చాం, కలెక్టర్కి ఇచ్చాం.
ఎస్పీకి ఇచ్చాము, అన్ని ఫిర్యాదులు చేశాము, అందరూ విచారణ చేశారు. ఎంక్వైరీలో అన్నింటిని కూడా తప్పులన్నింటిని కూడా నివేదిక రూపంలో గవర్నమెంట్కి ఇచ్చారు. ఆ గవర్నమెంట్కి ఇచ్చిన తర్వాత కూడా ఎండోమెంట్ కమిషనర్ గారు 2014లో మఠాధిపతిని ఎందుకు తొలగించకూడదని కూడా ఛార్జెస్ కూడా ఫ్రేమ్ చేసి ఉన్నారు. దాని మీద తదుపరి చర్యలు కూడా త్వరలో తీసుకుంటారని మాకు తెలుపుతున్నారు, కానీ ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. ఖచ్చితంగా ఉంది అది. ఎందుకంటే మేము మొన్న ఆర్జేసీ రీజనల్ జాయింట్ కమిషనర్ ఫర్ ఎండోమెంట్స్ తిరుపతిలోనే ఉన్నారు. ఆయన 7 జిల్లాలకు పెద్ద అధికారి. మేము ఫిర్యాదు ఇస్తే కూడా తీసుకోవడానికి సంకోచించాడు ఆయన. మీరు ఆల్రెడీ అందరికీ ఇచ్చున్నారు, మళ్ళీ నాకెందుకు, మళ్ళీ నేను ప్రత్యేక ఎంక్వైరీ ఎందుకు చేయాలని చెప్పి మా ఫిర్యాదును కూడా న్యాయస్థానానికి మేము వెళ్ళలేదండి. వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం.